ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మెగాస్టార్ చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపించాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ బిజీగా గడిపారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఓవరాల్ గా మొత్తం 5,39,495 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్న ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. After a day and a half of the summit, I hope you saw the natural hospitality that Telangana is known for it. Hospitality is indeed our philosophy. Before I go further, I want to express heartfelt gratitude for the truly participative spirit in which the Telangana Rising 2047 vision was crafted. This was not the work of a few minds behind closed doors. It was a collective effort shaped by the wisdom and aspirations of a vast and diverse set of contributors. Honorable ministers brought clarity of purpose, civil servants brought insight from the ground, thought leaders and academics lent intellectual depth, and most importantly, lakhs of citizens across Telangana and the country, farmers, youth, entrepreneurs, and everyday workers shared their hopes and ideas for our future. I also want to place on record my gratitude to Dr. Suman Berry, here as the VC of Niti Aayog, who ensured that this document was brought to final conclusion. Along with the CEO,
other officials from Niti Aayog, as well as the team from ISB. Thank you, Dean Madan Pillutla and your team that has worked tirelessly to refine the detailed vision laid out in this document. I also wanted to assure Subbarao Garu the one or two words, two lines what he has expressed by saying growth has to be there, but it has to be inclusive growth. Of course, sir, this government's vision is that's the main crux of our vision. Yes, definitely you will be seeing that in the document once after our Honorable Chief Minister releasing the document after a few minutes. To all of you, thank you. This document belongs to all of us. ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్లు వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈరోజు ఇక్కడ ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది, ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పార్ట్ చేశారు. అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది, మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు. సినిమాని కేవలం పేరు తీసుకురావడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసంగా మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. అది డ్రైవర్ల దగ్గర నుంచి, మేకప్ మెన్ల దగ్గర నుంచి, కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి, ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, కెమెరామెన్లు, డిఓపీలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి, అలాగే డైరెక్షన్ కానివ్వండి, వాట్ నాట్ ఎన్నో ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎంతోమంది ఎంతూజియాస్టిక్ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదివింది చదువు ఒక మాదిరి చదివైనా సరే ఆ చదువు ఏం తెచ్చి పెడుతుంది అనుకుంటే కనుక ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు. సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు, మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. Now, I'm sure many of you here today have at some point in your lives experienced a moment when suddenly the horizon of possibilities opened up in front of you. And I believe that nations and states also experience such moments. And as I stand before you here today, I can say with absolute conviction that Telangana is at precisely such a pivotal juncture in its journey. We are all here in Hyderabad today when a bold manifesto for the future is about to be launched. Now, I had the privilege of reviewing this vision a short while ago, and frankly, I was astonished. And I don't use that word lightly. The great artist and inventor Michelangelo is believed to have said that the greatest danger for most of us is not that our aim is too high and we miss it, but that it is too low and we reach it. Now, after seeing the blueprint of this vision document, it's clear to me that the danger of aiming low has been decisively buried. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. Equally impressive is not just the scale of ambition, but the depth of its foundation. And I want to emphasize that this vision, it was co-created. It was not written in isolation, but it was shaped by an extensive consultation with the citizens of Telangana and with experts in chosen fields. By understanding their needs